ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం మత్తయి 15:28. నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఆమె నీవు కోరినట్లే నీకు అవునుగాక అంటున్నాడు దేవుడు. నువ్వేం కోరుకుంటున్నావు? నీ కోరిక ఇది జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ జీవితంలో ఈ కార్యం జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఈ జాబ్ వస్తే బాగుండు, ఈ మ్యారేజ్ సెటిల్ అయితే బాగుండు, ఇంకేమని కోరుకుంటున్నావు? బలంగా కోరుకుంటున్నావా? అయితే బలంగానే దేవుడు కార్యం చేస్తానంటున్నాడు. అమ్మే ఇది ఎలా జరిగిద్ది అని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్లో ఒక సందర్భం ఉంది. ఒక ఆమె యేసయ్య అద్భుతాలు చేస్తాడని యేసయ్య వెంటబడి వెళుతూ యేసయ్యని అడుగుతుంది, అయ్యా కనికరించవా, అయ్యా కనికరించవా అని అడుగుతుంటే అందరూ ఆమె కేసి చూస్తున్నారు. అయినా సరే ఆమెని ఒక్క నిమిషం కూడా యేసయ్య పట్టించుకోలా. అప్పుడు పక్కనున్న వారందరూ యేసయ్యని అన్నారు, అయ్యా ఆమె ఇంత నుంచి వచ్చి అడుగుతుంది, నువ్వేమైనా కార్యం చెయ్యయ్యా అంటే దేవుడు ఆమెతో వాగ్దానం ఇస్తున్నాడు, అయ్యా నా బిడ్డ జీవితంలో కార్యం చేయవా అని ఆమె అడిగినప్పుడు, అమ్మా నేను నీ కోసం రాలేదు, నేను నీ పిల్లల కోసం రాలేదు, కుక్క పిల్లలకి వేయటం ఉత్తమేనా అని దేవుడు అంటున్నాడు. నిజమేనయ్యా, పేరెంట్స్ ఏయి తెచ్చినా కూడా కుక్క పిల్లలకి వేయరు, నిజమే. కానీ పిల్లలు తినేగా కింద పడేసిన ఆ రొట్టె ముక్కల కోసం, ఆ చిన్న కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీవు కార్యం చెయ్యవా అంటే యేసయ్య అంటున్నాడు, అమ్మా నీవు కోరినట్లే నీకు అవునుగాక. నీ పిల్లవాడి జీవితంలో ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు అవునుగాక అంటున్నాడు. ఆమేన్. నువ్వేదైతే కోరుకుంటున్నావో, చాలామందిని అడిగావు కదా, ఇలా జరిగితే బాగుండు నానా, ఇలా జరిగితే బాగుండని నీ పై అధికారుల్ని అడుగుంటావుగా. చాలామంది అడుగుంటావు కానీ వాళ్ళెవ్వరూ రెస్పాండ్ అవ్వలా. కానీ ఇక్కడ నువ్వు దేవుడిని అడిగితే, దేవుడిని నువ్వు ఎంతసేపు బతిమలాడితే, నువ్వెంతసేపు అర్థిస్తే దేవుడు పరీక్షిస్తూనే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. అంటున్నాడు అక్కడ, అమ్మా నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అని. నువ్వు అడగగలవా? దేవుణ్ణి అడగగలవా? ఇంతవరకు మనుషుల్ని అడిగామేమో, ఇంతవరకు నీ పై ఉన్న వారిని అడిగామేమో, ఎవరైతే ఇది చెయ్యగలరు అని వారిని అడిగామేమో, వారెవ్వరూ చేయలేకపోతున్నారు. కానీ నీవు దేవుడిని అడిగితే, దేవుడిని బతిమిలాడితే దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగినది, నీవు కోరినది నీకు అవునుగాక. ఆమేన్. నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వేమైతే కోరుకుంటున్నావో, నువ్వేమైతే ఆశపడుతున్నావో ప్రతిదీ దేవుడు నీ జీవితంలో చెయ్యునుగాక. నీవు కోరినట్లే దేవుడు నీ జీవితంలో చెయ్యునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ గొప్పగల దేవా, మీకు స్తోత్రం. నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అని నువ్వు వాగ్దానంతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రం. నిజమే ప్రభా, మా జీవితంలో అనేకమైన సార్లు మనుషుల్ని అడిగాము కానీ ప్రభా నిన్ను అడగలేదు, నిన్ను బతిమలాడలేదు. ఇదిగో ప్రభా, ఈ రోజు నుండి తండ్రి, ఈ క్షణము నుండి నిన్ను అడుగుతాము తండ్రి, నిన్ను బతిమలాడుతాం. ఏదైతే ఈ వాగ్దానం ఉందో, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని నా హృదయంలో ఉన్న కోరికను నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, నీకు స్తుతులు చెల్లించుకుంటూ, నీ కృప మాకు తోడుగా ఉంచి మేలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.